నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. కేరళలోని మనక్కాడ్ ముత్తమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్లేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జూలై 26న జరిగిన ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి అరుణ్ పొట్టి అవమాన భారంతో ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. మనక్కడ్లోని ముత్తుమారి అమ్మన్ ఆలయంలో అరుణ్ పొట్టి ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నారు. పుంతురా పోలీస్ స్టేషన్ కి చెందిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ఆ సమయంలో గర్భగుడిలో మూల విరాట్లకు పూజ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తా అని చెప్పినా కూడా వినకుండా అధికారులు తిరస్కరించి అతన్ని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం, పూజ మధ్యలో అవమానించడంతో తీవ్ర అవమానాన్ని భారానికి గురైన పూజారి అరుణ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. పూజారి అరెస్టుతో ఆలయ ట్రస్ట్ సభ్యులు షాక్ తిన్నారు. పోలీసుల చర్యకు కారణమేమిటో తమకు ఏమాత్రం తెలియదని ట్రస్ట్ చైర్మన్ నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అసాధారణమైన చర్య కారణంగా దేవాలయంలో నిత్య పూజల విధులకు అంతరాయం వాటిల్లింది. దాంతో ట్రస్ట్ సభ్యులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశారు. పూజారి అరెస్టు వార్త మనక్కడ్ పట్టణంలో దావాననలా శరవేగంగా వ్యాపించింది. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఆలయ ట్రస్ట్ చైర్మన్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. అయితే తనను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఒక కుట్రపూరితంగా జరిగాయి అనేది ఇక్కడ పూజారి చెబుతూ వస్తున్న మాటలు. అంతేకాదు హిందూ ఆలయాలకు సంబంధించి చాలా త్వరగా స్పందించగలిగే ఈ నేతలు, పోలీసులు మిగిలిన వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించరు అనేది కూడా ఆ పూజారి లేవనెత్తిన అంశం. నిజంగా కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. అసలు ఆ గర్భగుడిలో పూజ చేస్తూ ఉన్నాడు, వస్తా అని చెప్పాడు, ఒక ఎంక్వైరీ నిమిత్తం రమ్మంటే వస్తా అని చెప్పినాక కూడా పూజ చేస్తున్న సమయంలో ఆ పూజకు ఆటంకం కలిగించి పూజ పూర్తి కానివ్వకుండా దురుసుగా తీసుకెళ్లారు అనంటే అక్కడ పోలీసు వైఖరి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, పూజ మధ్యలో తీసుకెళ్లడం సమంజసం కాదు అని కూడా అరుణ్ పూజారి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అసలు ఆలయ ట్రస్ట్కి అయితే ఎందుకు ఆయన్ని తీసుకెళ్లారు అనే దానికి కూడా రీజన్స్ తెలియదు. ఆ పూజలు ఆగిపోవడం, అది దావాలంగా మొత్తం వ్యాపించడంతో అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి ఫిర్యాదు వెళ్ళింది. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి ఫిర్యాదు వెళ్ళిన తర్వాత ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఆయనకు వదిలిపెట్టారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అనేది తెలుసుకుంటే గత నెలలోనే ఉచమడన్ ఆలయంలో ఒక పంచలోహ మూర్తి విగ్రహం దొంగతనానికి గురైంది. అది 40 ఏళ్ల నాటి విగ్రహం. దాని విలువ సుమారు ₹1 ఉంటుందని అంచనా. అలాంటి విలువైన దేవతా విగ్రహం అపహరణకు గురవడం హిందువులను షాక్ కి గురిచేసింది. ఆ దొంగతనం వ్యవహారం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆ గుడిలో గతంలో పనిచేసిన అరుణ్ పొట్టిని అనుమానించారు. ఆయనను అనుమానించి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ముత్తుమూరి అమ్మన్ ఆలయంలో విధుల్లో ఉండగా ఆయన్ని చేతులకు బేడీలు వేసి అవమానకరంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అనుమానం ఉంటే రండి, ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి. కానీ పూజ చేస్తున్న ఆయనకు పూజ మధ్యలో బేడీలేసి తీసుకెళ్లారు అని అంటే అర్థమే కావట్లే. అయితే ఆ దొంగతనంతో తనకి ఏ సంబంధం లేదని అరుణ్ వాపోతున్నారు. అరుణ్ పొట్టి కొంతకాలం క్రితం వరకు ఉచమడన్ దేవాలయంలో పనిచేసేవారు. అక్కడి ఆలయ కార్యదర్శితో ఏదో గొడవ రావడం, భేదాభిప్రాయాలు రావడంతో ఆ గుడిలో అర్చకత్వం నుంచి బయటకు వచ్చేసింది. తనలా అభిప్రాయ భేదాల కారణంగా గుడిని వదిలిపెట్టిన పూజారులందరినీ ఇరికించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని అరుణ్ వాపోయారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు దొంగతనం జరగలేదు. ఆ విభేదాల కారణంగా బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఆయన ఇరికించే ప్రయత్నం చేశారు అనేది ఆయన వాదన. ఇక పోలీసులు తనకు ముందు ఫోన్ చేశారని, శనివారం తాను పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పాడట అరుణ్. అయితే శుక్రవారం సాయంత్రమే అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. సాయం సంధ్యలో దీపారాధనకు అరుణ్ పొట్టి సిద్ధమవుతున్న వేళ పోలీసులు గుడికి చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వారు గుడి ఆవరణంలోకి అడుగుపెట్టారు. అరుణ్ పొట్టికి బలవంతంగా సంఖ్యలు వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. గుడిలో ఆ సమయంలో ఉన్న భక్తులు, ఆలయ అధికారులు వెంటనే స్పందించారు. పోలీసుల అన్యాయ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. పోలీసులు బెదిరింపులకు భయపడకుండా వారు తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు ఏసీపీకి ఆ విషయం గురించి సమాచారం అందించారు. దాంతో ఆ రాత్రి ఎట్టకేలకు అరుణ్ పొట్టిని పోలీసులు విడిచిపెట్టారు. సంఘటన హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల విశ్వాసాల మీద జరిగిన దాడిగా
కేరళ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చర్చి లేదా మసీదులోకి చొరబడి అక్కడి ఫాదర్నో లేక మౌల్వీనో ఆ విధంగా కస్టడీలోకి తీసుకునే ధైర్యం పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. దానికి జవాబు లేదు అని కూడా చెబుతున్నారు. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిపిఎం నేత రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హోంశాఖను కూడా చూస్తున్నారు. హిందూ ద్వేషి అయిన పినరయ్ విజయన్ పరిపాలనలో పోలీసులు హిందువులపై జులూం చేయడంలో అత్యుత్సాహం చూపుతున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేవాలయంలోని పూజారిపై పోలీసులు పాల్పడిన అత్యాచారాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు తిరువనంతపురంలో ఆందోళనను చేపట్టాయి. ఏదేమైనా కానీ నిజంగా కూడా ఇలాంటి సంఘటనల్లో హిందూ అర్చకుల మీద, హిందూ దేవాలయాల మీద ఏమైనా చేయగలుగుతారు కానీ ఒక చర్చి పాస్టర్ మీదో ఇమాం మీదో చేయగలుగుతారా అంటే అంత సీన్ లేదు వీళ్ళకి అనేది మరొకసారి బయటపడింది అని చెప్పొచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై భారత్.